హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. తర్వాత అందులోకి జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కారానికి తగినంత ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దానికి తగినంత వేసానండి ఎండుమిర్చి. మీరు తీసుకున్న కొబ్బరికాయ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపునైతే ఫ్రై చేయాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలండి, అన్నం మొత్తం కూడా కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. అంత బాగుంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయినా సరే ఇలా కొబ్బరి పచ్చడి చేసేయండి. రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే నేను కొబ్బరికాయని తీసుకున్నానండి. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసానండి. పోపు కూడా మనకు ఫ్రై అయిపోయింది. పోపు ఫ్రై అయిపోయాక చల్లారాలండి. చల్లారాక మిక్సీ జార్లో వేసాను. తర్వాత చిన్నది చింతపండు అలాగే కొద్దిగా బెల్లం వేసానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలండి. మీలో ఎంతమందికి కొబ్బరి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను. మనకి కన్సిస్టెన్సీ చిక్కగానే ఉండాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. వాటర్ వేస్తేనే మనకి ఇది పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుందండి. వాటర్ అయితే కొంచెం వేసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా చిక్కగా ఉండాలండి. ఇప్పుడైతే నేను మిక్సీ పెట్టేసాను. కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. మనకి పచ్చళ్ళకైనా చట్నీలకైనా సరే పోపు పెట్టుకుంటే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. అప్పుడే ఇంకెక్కువ టేస్టీగా ఉంటుందండి. పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం కొబ్బరి పచ్చళ్ళలోకి వేసేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకైతే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో ఒకసారి టేస్ట్ చేయండి. సూపర్గా ఉంటుంది. టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా తెలియచేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.